నందు ప్రియమైనటువంటి ప్రియదేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం ఈ రీతిగా మీతో కలిసి దేవుని మాటలు ధ్యానించేయటానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి దేవుని సేవకునిగా ఎంతో సంతోషిస్తూ దేవుని నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. ప్రభునందు ప్రియులరా, మొదటిగా త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం యొక్క శుభాలు దీవెనలు మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు సంఘ ఆరాధనలో లవదోకియా సంఘమం గురించి మరి పత్రిక పాఠ్యభాగంగా చదువుకోవడం జరుగుతుంది. లవదోకియా సంఘము చారిత్రాత్మకంగా చాలా ఘనమైన బలమైన పట్టణమని లవదోకియా పట్టణానికి పేరు. లవదోకియా అనగా ప్రజల హక్కులు అని అర్థం. ప్రభువు నామము ఆమేన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయినవాడు. ఈ యొక్క సంఘము ప్రస్తుత పరిస్థితులను చూపించేటువంటి సంఘం. ఇదివరకు ఉన్న సంఘపు స్థితి ఈ లవదోకియా సంఘము ద్వారా మనము గ్రహించవచ్చు. ప్రభువారు చెప్తూ ఉన్నారు సంఘానికి, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గ్రుడ్డివాడునై దిగంబరుడునై ఉన్నావని ఎరుగుక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువ లేదని చెప్పుకొచ్చున్నావు. ఈ సంఘాన్ని గురించి మరి ప్రభువు అన్ని సంఘాల్లో తప్పులు ఒప్పులు చెప్తూ ఉంటారు. కానీ ఈ సంఘానికి మెప్పు అనేది ఒకటి కూడా లేదు. అన్ని తప్పులు కలిగిన సంఘమే. ఇక్కడ ఆ సంఘం ఆలోచిస్తుంది ఏమనంటే, నేను ధనవంతుడును, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదు అని సంఘం ఒక రకంగా చాలా మురిసిపోతుంది తనకున్నటువంటి ఔన్నత్యాన్ని బట్టి. సంఘం తనను తాను చూసుకుంటే చాలా గొప్పగా కనపడింది. కానీ ప్రభు యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, దేవుని యొక్క దృక్పథంలో ఆ సంఘ పరిస్థితి ఏమిటంటే, దౌర్భాగ్యంతో, దిక్కుమాలిన స్థితిలో, దరిద్రత్వంతో, గుడ్డితనంతో, దిగంబరత్వంతో ఉందన్న సంగతి అది ఎరుగక ఉండటాన్ని బట్టి ప్రభునందు ప్రియులరా, మరి దేవుడు ఆ సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, నేను ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. అంత మరి పరిస్థితులు ప్రభునందు ప్రియులరా ఆ సంఘంలో ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుందాం. దిద్దుబాటు ఆ సంఘానికి సరిచేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎలాగంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పటం వేయబడిన బంగారమును నీ దిశమెల్లా సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది సంఘానికి దిద్దుబాటు. ఈ రీతిగా ఉండాలి అన్నాడు. అయితే హెచ్చరిక కూడా ఉంది. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇది సంఘానికి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక. మారు మనస్సు పొందటానికి హెచ్చరికతో కూడినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు బహుమానం కూడా సిద్ధపరిచాడు సంఘానికి. ఏమనంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఈ సింహాసనం ముందు కూర్చుంటున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చాడు. అంటే తను తాను సరిదిద్దుకొని దైవికమైనటువంటి ఆలోచనలతో సరిచేసుకున్నప్పుడు దేవుడిటి బహుమానాన్ని ఆ సంఘానికి ఇస్తానని వాగ్దానం చేస్తూ, లవదోకియా లెకాస్ అని ఒక నది ఒడ్డున కట్టబడింది. ఇది ఫిలిప్పి
ఫిలదెల్ఫియాకు ఆగ్నేయంగా 70 మైళ్ళ దూరమున, ఎఫెసుకు తూర్పుగా 100 మైళ్ళ దూరంలో, కొలస్సీకు 12 మైళ్ళ దూరంలో ఉంది. ఇది ఎఫెసు నుండి పెర్గమునకు వెళ్ళు రహదారి మీదుగా ఉన్నది. అందువలన ఇది గొప్ప వ్యాపార కేంద్రముగా పేరు. లవదోకియా సంఘ చరిత్రలో మరి భౌతిక విస్తీర్ణములో దానికి కలిగి ఉన్నటువంటి స్థితి. అనేక వేల మంది భాగ్యవంతులైన పలుకుబడి కలిగిన యూదులు ఈ పట్టణంలోనే నివసించారు. బృహస్పతి దేవాలయము, రోమన్ల నాటకశాలలు, క్రీడా స్థలాలు వంటి వైభవమైన కట్టడాలతో ఈ పట్టణం నిండి ఉంది. పౌలుకు జత పనివాడైన ఎపఫ్రా కొలస్సీ సంఘము కొరకు, లవదోకియాలో సంఘ స్థాపన కొరకు ప్రయాసపడినట్లు, ప్రార్థనలు వీరి కొరకు, సంఘ స్థాపన కొరకు ప్రయాసపడినట్లు మరి మనము పత్రిక పాఠ్యభాగము కొలస్సీ 4వ అధ్యాయంలో 12, 13 వచనాలు చదువుతాం. కొలస్సీ, లవదోకియా ప్రక్కపక్కన జంట పట్టణం మధ్య లవదోకియా సంఘము దేవుని దీవెనలు పొందిన తరువాత ఎత్తి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము ఇయోరాపోలి అను పట్టణం ఉంది. అక్కడ వేడి నీళ్ళ ఓటలు ఉన్నాయి. అవి ప్రవహించుచు లవదోకియా సమీపమునకు వచ్చే సమయానికి నిలువెచ్చగా మారుటియే కాక, దారిలో ఉన్న సమస్త కల్మషాలతో నిండి చూచుటకు అసహ్యముగా, ఉమ్మివేయుటకు తగినగా ఉండేది. అటువంటి స్థితిలో నిలువెచ్చని కలుషిత భక్తి కలిగిన ఈ సంఘమును ప్రభు గట్టిగా హెచ్చరించాడు. ఆ ప్రవాహం ఎలాగ చెడిపోయిందో, దాని స్థితి ఎలాగ మారిపోయిందో, సంఘ పరిస్థితులు కూడా అలాగే మారిపోయినవి. ప్రభునందు ప్రియులారా, నిలువెచ్చని స్థితి అంటే అటు వేడిగాను కాదు, ఇటు చల్లగాను కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో ఏలియా భక్తుడు ఉన్నాడు. ఆయన మాటలు కూడా ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21లో ఆయన అంటాడు, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనను పలకపోయింది. అంటే దేనిని ఒప్పుకోలేకపోతే వెచ్చని స్థితి. అంటే క్రైస్తవుడు ధైర్యముగా దేవుణ్ణి అంగీకరించి, నా దేవుడు యేసు ప్రభు, ఆయన నాకు నిత్య జీవమునిచ్చి నన్ను రక్షించిన గొప్ప దేవుడని ధైర్యముగా చెప్పగలిగినటువంటి స్థిరమైన విశ్వాసపు బుద్ధి అలాగే సంఘ సహవాసములో కొద్దిసేపు అనేది మంచిది కాదు. ఈనాడు అనేకులు ఇలాగే ద్విమనస్సుతో జీవిస్తూ ఉండటం మనం చూస్తాం. సగం భక్తి, సగం లోకంలో జీవిస్తున్నారు. అయితే ప్రభు అంటారు, ఉంటే వెచ్చగానైనా ఉండు, అంటే క్రీస్తు కొరకు
ప్రజ్వలించే జ్వాలగా, పాపానికి చోటు లేని వ్యక్తిగా జీవించమంటూ ఉన్నాడు. లేనిచో చల్లనైనా ఉండు. ఇష్టానుసారంగా పాపంలో పడి ఉండు. అప్పుడు కనీసం దేవునికి నీ మీద జాలైనా కలుగుతుంది. అయితే నిలువెచ్చని స్థితి బహు భయంకరమైనది. ఒక రకంగా వేషధారిగా బ్రతకాల్సిన పరిస్థితుల్లోనికి నెట్టివేయబడతాం. ఒకప్పుడు ఉజ్జీవ జ్వాలలు రగిలిగొల్పిన సంఘము అభివృద్ధి చెంది విస్తారమైన ఆస్తిపాస్తులను పొంది ఆర్భాటమైన ఆలయాలను, సంగీత పరికరాలను సంపాదించుకున్న తర్వాత లోకములో మిళితమై ఆసక్తి అనగారి నిలువెచ్చని స్థితిలోనికి దిగజారినది ఈ లవదొకియ సంఘం. అందుకే ప్రభువుని వెచ్చగానేను చల్లగానేను ఉండక నిలువెచ్చని స్థితిలో ఉంటివి గనుక ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని. మనము సంపూర్ణములుగా, పరిశుద్ధులముగా, పూర్ణ హృదయంతో ప్రభుని వెంబడించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. సగం సగం భక్తి, లోకంతో స్నేహం ఇవి మంచిది కాదు. యాకోబు భక్తుడు అంటారు తన పత్రికలో, లోకంతో స్నేహము దేవునితో వైరము అని మనము గుర్తించాలి అంటాడు. ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం. వైరం అంటే గొడవ, వివాదం. అటువంటి జీవితం దేవునికి అసహ్యం. మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. అయితే లవదొకియ సంఘములో ఉన్న దేవుని ఉద్దేశం ఏమిటంటే, నీవు దౌర్భాగ్యుడవు. మానవుని జీవితం బహు దుర్భరమైనది. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న మనం నిరంతరము చావు కొరకే జీవిస్తున్నామని గ్రహించాలి. అయితే పౌలు అంటాడు, నేను ఎంతో దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అన్న పౌలు వలె మనం కేకలు వేయగలిగాం. ఎందుకంటే విడిపించగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ప్రభుని వేడుకోవాలి. ప్రభునందు ప్రియులారా, కలిగి ఉన్న దానిని మనం చూస్తూ మనము గొప్పవాళ్ళం అనుకునే దానికంటే ప్రభు దృష్టిలో ఏమై ఉన్నాము దానిని బట్టి పౌలు అంటాడు, నేను దౌర్భాగ్యుడను. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. పాపముల చేత బలహీనపడే ఈ శరీరమును నుండి నన్ను పాపానికి వేడుకోవాలి, అడగాలి. నాయన, పాపపు భారము నన్ను ముంచివేస్తూ కృంగదీస్తూ లోకాశలు నన్ను లాగివేస్తున్నాయి. ఇట్టి పరిస్థితుల్లో నుండి కలిసిన వారు. రెండవది అని అంటాడు, దిక్కులేని వాడు. ఈ లోకంలో మనకెంత మొదటి తిమోతి పత్రిక 8వ అధ్యాయం 6-7 వచనాల్లో రాయబడిన మాటలు. ఈనాడు అనేకులు వారి ఐశ్వర్యాలను చూసుకుని ఆధ్యాత్మిక దరిద్రతను గుర్తించటం లేదు కానీ, ఒకటి ప్రభునందు ప్రియులారా, ఉగ్రత దినమున ఆస్తి ఒక్కరికి రాదు అని మాత్రం మనము గ్రహించాలి. గుడ్డివాడవు అంటాడు సంఘాన్ని. ఆదాము అవ్వలు తినవద్దన్న పండు తిని వాళ్ళు ఆ పండు తిన్న దినమున వారి కన్నులు తెరవబడును. అనగా వారి శారీరక కన్నులు తెరవబడును, ఆధ్యాత్మికమైన కన్నులు మూయబడును. అప్పటి నుండి మానవుడు దేవుని అదృశ్యమైన అనంతమైన కార్యాలను చూడలేకపోవచ్చున్నాడు. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండా
గుడ్డివాడు మనల్ని దూరపరిచి మన మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. లవదీకీయ సంఘము ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో అదృశ్య దేవుణ్ణి కలిగి స్పష్టమైనటువంటి చూపు వారికి లేకపోవటం దేవుడు చూచుంటున్నాడు. గుడ్డివాడు అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇంకొక నేరము దిగంబరుడు అంటాడు. అందమైన వస్త్రాలు బలహీనమైన స్థితి. దేవుడిచ్చు నిరంతరమైన రక్షణ వస్త్రము, ఆయనిచ్చు వస్త్రములు సంపాదించుకున్నట్టుకు ఆతృత పడటం లేదు. కనుక ప్రభు నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశల సిగ్గు కనపడుకున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు పట్టుకుని నా యుద్ధ కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇది దేవుని యొక్క మాటలు. ఇప్పటికైనా మన స్థితి మనం గ్రహించుకొని మారు మనసు పొందమని మనలను ప్రేమించిన ప్రభు మనం గద్దిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, నా నీతిని నా రాజ్యమును మాత్రం వెతుకుడి, అప్పుడు మన జీవితంలో పెట్టి ఆయన ఆశీర్వాదాలను ఆనందించాలని ఇదిగో మనతో సహవాసం చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే మనం అనేక సార్లు ప్రభు ఆశీర్వాదాలు పొందుతూ ఆయన మేలులు అనుభవిస్తూ లోకంతో స్నేహం చేయాలని, లోకంలో ఆనందించాలని ఆశిస్తూ ఉన్నాం. ఇది ఎంత విచారకరం. ఆయన గడ్డి తీసుకుని మన జీవితాలను సరిచేసుకుంటే, మన నిలువెత్తని స్థితిలోనికి దిగజార్చి లోక స్నేహాన్ని విడిచి ఆయన వాక్యానుసారముగా జీవిస్తే ఈ లోక సాతానుని, ఈ లోకాన్ని ఆయన కృప ద్వారా జయించగలుగుతాం. కనుక నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుండన్న ప్రకారము జయించు నాతో సింహాసనం మందు కూర్చుండని ప్రభు చెప్పు. ప్రియ స్నేహితులారా, ప్రభునందు ప్రియులరా, దేవుని మాటలు మనం వింటూ ఉన్నప్పుడు లవదోకియా సంఘం వంటి సంఘ స్థితిలో మనం ఉంటే గనక దేవుని యొక్క మాటలు ఆయన ప్రేమించి గద్దించాడు. ఈ గద్దింపులు ఆయన ప్రేమతోటే తెలియచేశారని ప్రభు మాటలను అంగీకరించి మన స్థితిలో మనము ఏమై ఉన్నామో దానికంటే ప్రభు దృష్టిలో నేనేమై ఉన్నాను తెలుసుకుని ప్రభువుకు మనం అంకితం చేసుకున్నప్పుడు దైవికంగా ఆయన కృపలో కొనసాగడానికి ప్రభు కృప చేస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు, మన సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించి బలపరచును గాక. ఆమేన్. చేసుకుందాం. కృప కలిగిన దేవా, చెరువులను కుటుంబాలను ఆశీర్వదించి బలపరిచి మేలు చేయమని ప్రతి విషయంలో ప్రభువా నీతో కలిసి నిష్ఠానుకారంగా మా పనులు మాటలు క్రియలు కనపరచడానికి నీకు ఆ సన్నిధిని తోడుగా ఉంచమని వాక్యపు సత్యాల్లో నుండి మా జీవితాలను కట్టుకుని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.